కోనసీమలో సంబంధించిన బ్లో అవుట్ నియంత్రణలోకి వస్తోంది. మంటల ఉధృతి తగ్గింది. ప్రమాద స్థలానికి 10 మీటర్ల దగ్గరకు వెళ్లి సిబ్బంది నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మరో 4 రోజుల్లో మంటలు అదుపు చేసి క్యాపింగ్ చేస్తారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బ్లో అవుట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. మంటల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్లోఅవుట్ సంభవించినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇరుసుమండ, గుబ్బలవారిపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాల ప్రజలు పరుగులు పెట్టారు. మంటలు నియంత్రించేందుకు అక్కడ కనీసం నీటి వనరులు కూడా లేవని ఎమ్మెల్యే దేవర ప్రసాద్ ఆరోపించారు. ఓఎన్జీసీ సంస్థ ఇంకా ఎన్ని బావులను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందో ముందుగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లేకుంటే అక్కడి కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఓఎన్జీసీ సంస్థ పరిహారం అందించి మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు. లక్కవరంలో 25 కోట్ల వ్యయంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు. భూ ఉపరితలం, సముద్ర జలాల్లోని తమ చమురు బావుల్లో ఏ సంస్థ కార్యకలాపాలు నిర్వహించినా అక్కడ రక్షణ చర్యల బాధ్యత తమదేనని ఓఎన్జీసీ తెలిపింది. ప్రస్తుతం మంటల తీవ్రత చాలా వరకు తగ్గిందని వెల్లడించింది. బ్లోఅవుట్ జరిగిన బావి చుట్టూ శకలాల తొలగింపు జరుగుతోందని వివరించింది. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం, ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? 80% మంటలు అనేవి అదుపులోనే ఉన్నాయి. లోపల ఆయిల్ బావి కాబట్టి లోపల ఉన్నటువంటి నిక్షేపాలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అయితే మొదటి రోజు దాదాపు 40 నుంచి 50 అడుగుల వరకు ఎత్తుగా వచ్చినటువంటి మంటలు ఇప్పుడు మాత్రం దాదాపు 15 అడుగుల వరకు కూడా తగ్గడం జరిగింది. ఎందుకంటే ఆ ఆర్సీఎంటీ టీం వరుసగా అంబరెల్లా మాదిరి చుట్టూ కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుండడంతో మంటలు అనేవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఎక్కడైతే ఆయిల్ బావి ఈ పరిసర ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే ఫైర్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఎన్ని రోజుల పాటు మండుతుందనే దానికి నిన్న క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండి సమాధానం ఇచ్చారు. అది లోపల ఆయిల్ నిక్షేపాలు ఉన్నంతసేపు కూడా అది మండుతూనే ఉంటుంది. వాస్తవానికి దానికి ఇప్పుడే క్యాపింగ్ వేయాలంటే వేసేయచ్చు, కానీ లోపల ఆ విధంగా చేయడం వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయి కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు కరిగేంత వరకు కూడా ఈ ఫైర్ అనేది కొనసాగుతుంది. అది ఎన్ని రోజులు పడుతుందని చెప్పలేం. 2 రోజులు పట్టవచ్చు, లేదా వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు అనే ఆన్సర్ అయితే క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండీ నుంచి రావడం జరిగింది. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం వారం రోజుల పాటు ఈ విధంగా మంటలు ఉంటాయని చెప్తున్నారు. అయినా కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది. స్థానికంగా ఉన్నటువంటి లక్కవరం, ఇరుసుమండ ఈ గ్రామాల ప్రజలు యథావిధిగా వారి పనుల్లో వారు నిమగ్నమయ్యవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ 4వ రోజు కూడా మంటలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ రెస్క్యూ టీం మంటల్ని అదుపు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే విదేశీ నిపుణుల సహకారం అనేది లేదు. స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ సిబ్బంది దీన్ని మంటలు అదుపు చేసేందుకైతే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మండపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇదే సందర్భంలో నిన్న పోలవరం వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ కలవడం జరిగింది. ఏం జరిగిందనే దాని మీద పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అయితే మండపేట రేపు వస్తున్నటువంటి క్రమంలో ఏరియల్ సర్వే చేస్తానని చెప్పి దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి బాధిత గ్రామాలకు ఆర్థికంగా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. మంటల్ని అదుపు చేసేందుకు వరుసగా దాదాపు 1,00,000 క్యూబిక్ లీటర్లకు సంబంధించిన వాటర్ని ఇప్పటికే పంట కాలువల నీటిని అంతటిని కూడా మళ్లించడం జరిగింది. హెవీ యంత్రాలతో ఈ వాటర్ ని స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. మేబీ ఇంకొక 4-5 రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుధా. రైట్ గణేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.